హలో నమస్తే, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ అమృత. ఈరోజు ఒక పొలిటికల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకుందామా మరి. పవన్ పై రూటు మార్చిన జగన్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ద్వారా కొత్త ప్రణాళికతో సిద్ధమవుతుంది. అటు మాజీ సీఎం తన రాజకీయ రూటు మార్చేస్తున్నారు. ఇక ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్ గతం కంటే భిన్నంగా పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యంలో జగన్ను విమర్శిస్తున్నారు. జగన్ అసలు ఎందుకు పవన్ పైన ఎలాంటి విమర్శలు చేయడం లేదు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆసక్తికర విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే జగన్ వ్యూహం మారిందా? మాజీ సీఎం జగన్ రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారిగా రైతుల సమస్యను పైన ప్రభుత్వానికి అల్టిమేట్ చేశారు. గత 8 నెలల కాలంలో పలు సందర్భాలలో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. వైసీపీ నేతలు, ఆ పార్టీ మద్దతుగా సోషల్ మీడియాలో మాత్రం పవన్ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగుతున్నాయి. జగన్ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో అసలు పవన్ ప్రస్తావన చేయడం లేదు. చంద్రబాబు పైన మాత్రమే గురి పెడుతున్నారు. అసలు ఏం జరిగింది? చంద్రబాబుపై గురి. ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటు పవన్ను ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేశారు. పవన్ వివాహాల గురించి విమర్శలు చేశారు. ఇప్పుడు ఇంత సడన్గా పవన్ గురించి ఇలాంటి ఆరోపణలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ను విమర్శించడం వ్యూహాత్మకంగా, లేక చంద్రబాబు మాత్రమే జగన్ ప్రత్యర్థిగా భావిస్తున్నారా అనే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో మొదలయ్యింది. పవన్ను టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లా సీమ ప్రాంతంలోనూ బలమైన వర్గం మద్దతు తనకు దూరమైందని నివేదికతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తుంది. మరి పవన్ పేరెత్తకుండానే చంద్రబాబు పైన గురి పెట్టడం ద్వారా మొత్తంగా ప్రభుత్వం పైనే టార్గెట్ చేస్తున్నానటువంటి వాదన వినిపిస్తుంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారనే చర్చ కొనసాగుతుంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచడం జగన్ వ్యూహంగా స్పష్టమవుతుంది. జగన్ వరుసగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నా పవన్ సైతం మౌనంగా ఉంటున్నారు. దీంతో పొలిటికల్ వార్ మరోసారి టీడీపీ వర్సెస్ జగన్గా మారుతుంది. కూటమిలో పరిమాణాలతో జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మౌనం ఆసక్తికరంగా మారుతుంది. దీనితో రానున్న రోజుల్లో జగన్, పవన్ ఇద్దరి రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది కీలకంగా మారుతుంది. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.